హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ సార్ మూవీ. సార్ అంటే మళ్ళా ధనుష్ గారి సినిమా అనుకుంటారు. ఈ మధ్యనే తమిళ్లో రిలీజ్ అయ్యి ఆ తర్వాత తెలుగులో 70 ఈ మధ్య అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఇక ఈ మూవీ గురించి తెలుసుకుని పోయే ముందు మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ టైం కోసం మూవీ అప్డేట్స్, మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, కంటెంట్ ఉన్న వీడియోస్ ఎప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటాం. ఇక ఈ మూవీ ఎలా ఉంది అంటే బాగలేదు సార్, ఏదో సార్ మూవీ చూద్దాం అనుకుంటే ఇదేం తలనొప్పి సార్ అనిపించింది. ఈ సినిమాకి నా రైటింగ్ వచ్చేసి 1.5 అవుట్ ఆఫ్ 5. బోస్ వెంకట్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రతిక్షణం డిసప్పాయింట్ చేస్తుంది. ఇక ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ఇది ఒక 1960 to 80 వరకు మధ్యలో జరిగే విలేజ్ డ్రామా మూవీ. ఆ ఊరు ఒక అడవికి ఆనుకోనున్న ఒక సాధారణమైన ఊరు. ఆ ఊరిలో కొండయ్య స్వామి అనే కుటుంబ సభ్యుల పెత్తనం మాత్రమే జరుగుతుంటది. వారెప్పుడు కూడా వాళ్ళని వాళ్ళ కాళ్ళ కింద ఒక పురుగుల్లానే చూస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళని ఒక స్లేవ్ బానిసల్లాగా ఉంచుకోవాలనుకుంటారు. అందుకోసం ఒక పోతురాజు అనే గ్రామ దేవతని అడ్డం పెట్టుకొని ఆ పని చేస్తూ ఉంటారు. ఆ కొండయ్య స్వామికి వడ్డీ వ్యాపారస్తుడు కమలయ్య లాంటి ఇంకొంతమంది సపోర్ట్ గా ఉంటారు. కట్ చేస్తే హీరో వాళ్ళ నాన్న వాళ్ళ తాత కూడా ఆ ఊర్లో మాస్టర్లే. హీరో వాళ్ళ తాత కొత్తగా వచ్చినప్పుడు చదువు యొక్క పరిజ్ఞానం, చదువుకుంటే ఏ విధంగా మేలు జరుగుతుంది, ఏ విధంగా ఎదగవచ్చు అనేది ప్రతి ఆ ఊరి ప్రజలకు వివరిస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న కూడా టీచరే. ఆయన కూడా ఆ ఊరిని ఏ విధంగా అయినా సరే ప్రతి ఒక్కరికి చదువు పరంగా మోటివేట్ చేస్తూ ఉంటాడు. చదువుకుంటే కలిగే మేలుని చెప్తూ ఉంటాడు. ఆ ఊర్లో ఒక చిన్న స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ ని ఎలాగైనా హై స్కూల్ చేయాలనేది ఆయన ఏం. ఆ విధంగా హీరో వాళ్ళ నాన్న కూడా సామాజికంగా ఆ ఊర్లో ఉన్న ప్రజల్ని చదువు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ చదువుకుంటే కలిగే మేలుని తెలియజేస్తూ ఏదైతే ఈ కొండయ్య స్వామి ఫ్యామిలీ చేసే అరాచకాన్ని ఎదిరిస్తూ ఉంటారు. ఇక్కడ కొండయ్య స్వామి ఫ్యామిలీ మాత్రం ఆ ఊరి ప్రజలు చదువుకుంటే తిరుగుబాటు మొదలవుతుంది, మన పెత్తనం జరగదు, వీళ్ళు బానిసల్లా మన మాట వినరు అనే ఉద్దేశంతో ఆ ఉన్న చిన్న స్కూల్ ని కూడా పడగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. హీరో వాళ్ళ నాన్న అయితే హై స్కూల్ గా చేయలేకపోతాడు. దాని తర్వాత అతని కొడుకు ఎవరైతే హీరో ఉన్నారో అతను మీద నమ్మకం పెంచుకుంటాడు. నా కొడుకు ఎలాగైనా సరే, అతను కూడా టీచర్, హీరో కూడా టీచర్. ఈ మూవీలో అతను ఎలాగైనా సరే హై స్కూల్ గా మారుస్తాడు, ఈ ఊరి బతుకులు మారుస్తా అని చెప్పింది ఒక నమ్మకం అయితే పెట్టుకుంటాడు. చివరికి ఈ మూవీలో హీరో ఆ స్కూల్ ని హై స్కూల్ గా మార్చాడా, ఆ ఊర్లో జరిగే కొన్ని మిస్టీరియస్ సీన్స్ ని ఏ విధంగా రెక్టిఫై చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ మూవీలో ప్లస్ కన్నా మైనస్ లో చాలా ఎక్కువ. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏదైనా ఉన్నాయంటే అది అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ మాత్రమే. చదువు గురించి, చదువు ప్రాముఖ్యత, పరిజ్ఞానం పెంచే విధంగా ఆ ఊరి జనాల్లో మోటివేట్ చేయడం, ఇలాంటి కొన్ని సీన్స్ మాత్రమే అలరిస్తాయి. ఇక మైనస్ గురించి చెప్పుకుంటే సినిమానే పెద్ద మైనస్ అని నేను చెప్తాను. ఎందుకంటే సినిమాలో ప్రతి సీన్ కూడా ఏదో 10 సంవత్సరాల ముందు తీసేసిన సినిమా అలా ఉంటుంది. కొన్ని మిస్టీరియస్ థింగ్స్ అయితే జరుగుతుంటాయి, సీన్స్ అయితే జరుగుతుంటాయి. కానీ అది చేస్తున్నది ఎవరో ఆ సస్పెన్స్ ని హోల్డ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు డైరెక్టర్. కానీ ఇట్టే తెలిసిపోతుంది చూసే ప్రతి ఆడియన్స్ కి అది యూజ్ చేస్తున్నారు. హీరో వచ్చేసి తను అనుకున్న కళను ఏదైతే స్కూల్ ని హై స్కూల్ గా మార్చే ప్రయత్నం ఉందో అది చేస్తాడని చెప్పి హీరో వాళ్ళ నాన్న నమ్మకం పెట్టుకుంటారు. కానీ హీరో మాత్రం ఒక సార్ గా కాదు, ఒక ప్రేమ పాఠాలు చెప్పే సార్ గా మారిపోతాడు. అదే స్కూల్ కి హీరోయిన్ టీచర్ గా వస్తుంది. హీరో హీరోయిన్ కి మధ్య వచ్చే ఆ లవ్ ట్రాక్ అయితే పరమ చెత్తగా, అది స్కూల్లో జరిగే ఆ సీన్స్ అయితే పరమ బోరింగ్, పరమ చెత్తగా అనిపిస్తాయి. మూవీ స్టార్ట్ అయ్యేది ఒక పాయింట్ తో, ఒక గొప్ప పాయింట్ తో స్టార్ట్ అవుతుంది. కానీ ఎండ్ అయ్యేది మాత్రం రివెంజ్ డ్రామాతో. ఇదేంద్ర బాబు అనిపిస్తుంది. హీరో వాళ్ళ నాన్న కల వచ్చేసి ఆ స్కూల్ ని ఎలాగైనా హై స్కూల్ గా మార్చారు. కానీ ఆ హై స్కూల్ గా మార్చే ప్రయత్నం ఒకటి జరగదు ఈ మూవీలో. తెలుగు డబ్బింగ్ కూడా ఈ మూవీలో చాలా పెద్ద మైనస్. ఉన్న పాటలు అయితే అసలే బోరింగ్. ఇక క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే హీరో వాళ్ళ తండ్రి తప్ప మిగతా వాళ్ళందరూ నార్మల్ గానే చేశారు. ఏదైనా యాక్టింగ్ బాగుందంటే అది హీరో వాళ్ళ నాన్నది. మిగతా వాళ్ళందరూ కూడా యాక్టింగ్ వాళ్ళ పరిధి మేరకు, డెప్త్ మేరకు సోగా అలా కానిచ్చేశారు. ఇది గైస్ ఈ మూవీ రివ్యూ. ఈ మూవీ చూడాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. చూసేసిన వాళ్ళైతే మూవీ ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.